ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన జీలిగమిల్లి నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాలకు అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిని ఎంతటి వారైనా సహించేది లేదని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. జీలిగమిల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఇటీవల కాలంలో కొంతమంది అక్రమదారులు తన పేరును ఉపయోగిస్తూ ఇసుక రవాణా వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందిందన్నారు. ఇలాంటి వారికి తగిన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. తన పేరు చెబుతూ ఎవరైనా ఇసుకతో పాటు ఇతర అక్రమాలకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇసుక మాఫియాపై ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ చట్టాన్ని అతిక్రమిస్తే వారెవరైనా కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే ఈ అక్రమ రవాణా పూర్తిగా అరికట్టగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని, అలాగే రెవెన్యూ శాఖని, అలాగే మా నాయకుల కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడికి చాలా పటిష్టంగా పెట్టడం జరిగింది. ఏదైతే ఈ అక్రమ రవాణా సంబంధించి ఇటు చింతలపూడి నుంచి ఇటు కొవ్వూరు నుంచి కొంతమంది వ్యక్తులు ద్వారాగా డైలీ ఒక 20-30 లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం మాకు అందింది. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడైతే ఇలాంటి తప్పిదాలు జరగకోకుండా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే దొరికినటువంటి వాహనాన్ని ఏదైతే ఉందో వెంటనే సీజ్ చేసి ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి చాలామంది ఏదైతే కొంతమంది వ్యక్తులు మా పేరు వాడుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి సమాచారం కూడా అందింది. మేము ఇమీడియట్లీగా పోలీస్ శాఖ వారిని కూడా గ్రామ స్థాయిలో ఎవరైతే ఈ విధంగా మాయమాటలు చెప్పి మోసపూరితంగా మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసి ఎవరైనా సరే మా పేరు చెప్పి ఎక్కడన్నా ఉద్యోగాలు ఇప్పిస్తామని కానీ, లేకపోతే ఏదైతే భూములకు సంబంధించి తగాదా విషయంలో కానీ, లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు వాటిల్లో కానీ ఎక్కడైనా సరే మా పేరు కనుక ఎవరైనా సరే, మా నాయకులు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, లేకపోతే మా కుటుంబ సభ్యులైనా సరే మేము ఎక్కడ కూడా సహించేది లేదని మరొకసారి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున ఎంతో పటిష్టంగా